మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ భూతంపై ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుద్ధం ప్రకటించాడు. ప్లాస్టిక్ ను వాడొద్దు అని ఉట్టి మాటలు చెప్పటం కాదు, చేతల్లో చూపాలని సంకల్పించాడు. మొదట తాను ఆచరించి నలుగురు ఆచరించాలని టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ విసిరాడు. ప్రతి ఒక్కరూ చికెన్, మటన్ సెంటర్లకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన పర్యావరణ ప్రేమికుడు దోసపాటి రాముతోమ సంగారెడ్డి ప్రతినిధి పివిరావు ఫేస్ టు ఫేస్. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మానవాళికే ఒక సవాలుగా విసిరిన నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ చూసినట్టు ప్లాస్టిక్ వినియోగం మితిమీరిపోయింది. హైదరాబాద్ మహానగరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసినటువంటి దోసపాటి రాము టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ అంటూ ఒక సవాల్ని సమాజానికి విసిరాడు. సమాజం నుంచి ప్లాస్టిక్ని పారద్రోలాలని ఒక సంకల్పంతో ముందుకు బయలుదేరాడు. జూట్ బ్యాగులు వాడాలనేటువంటి సందేశాన్ని జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మనతో పాటు ఇక్కడ దోసపాటి రాము ఉన్నాడు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మీరు ఈ యొక్క జూట్ బ్యాగ్ ఏదైతే ఉందో దీన్ని ఛాలెంజ్ జనంలో ఎలా తీసుకెళ్తున్నారు? చాలామంది ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మనం ప్లాస్టిక్ కవర్ వాడొద్దు అని చెప్పేసి చెప్తుంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అక్టోబర్ 2న. 100 రోజుల తర్వాత నేను చికెన్ షాప్లకు వెళ్ళి ఒక సర్వే చేస్తే ప్రతి 100 మందిలో ఒక్కరు కూడా టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళట్లేరు. చాలా బాధ అనిపించింది. అంటే మనం చెప్తాము కానీ మనం పాటించట్లేమా? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎప్పటికైనా ఈ ప్లాస్టిక్ తగ్గదు. కాబట్టి పాటించడం అనేది నాతోనే మొదలవ్వాలి. దీన్ని నేను ఒక ఛాలెంజ్గా స్వీకరించి ఇంకో 10 మందికి పంచాలి అని టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ అని చెప్పి నామకరణం చేసి నేను ఫస్ట్ చికెన్ షాప్కి వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి ఆ చికెన్ తీసుకొని ఫోటోని ఒక 10 మంది మిత్రులకి నేను పంపించడం జరిగింది. నేను ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ని స్టార్ట్ చేశాను. నేను ఇక నుంచి చికెన్ షాప్ పోతే నేను ఎట్టి పరిస్థితులు అయినా సరే టిఫిన్ బాక్స్ తీసుకొని పోతా, కవర్ వాడను. హైదరాబాద్లో 1,40,00,000 పాలిథిన్ కవర్లు వాడుతున్నారు. నా వంతుగా 2 కవర్లు ఈరోజు తగ్గించిన. ఈ ఛాలెంజ్ని నువ్వు స్వీకరించు, నువ్వు 2 తగ్గించు అని చెప్పి ఈ ఛాలెంజ్ 10 మందికి వేయడం జరిగింది. జనంలోకి తీసుకెళ్ళడం కోసం ఎలాంటి ప్రయోగం చేశారు? ఫస్ట్ ఎవరి దృష్టి తీసుకెళ్లారు? ఫస్ట్ ఈ ఛాలెంజ్ని హైదరాబాద్లో 10 మంది కార్పొరేటర్లకు వేయడం జరిగింది. కార్పొరేటర్లు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, వాళ్ళు చాలా మందితో చుట్టూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద మనసుతో దీన్ని స్వీకరించి వాళ్ళు 10 మందికి ఏంది మేము 100 మందికి ఈ ఛాలెంజ్ని వేస్తామని చెప్పి వాళ్ళు 100 మందికి వేయడమే కాకుండా టిఫిన్ బాక్స్లను చికెన్ షాప్లు, మటన్ షాప్లో పంచడం జరిగింది. దాని ద్వారా మాకు కొంచెం సులభమైంది. టిఫిన్ బాక్సులు తెస్తున్నారా లేరా అని చెప్పి టిఫిన్ బాక్సులు తేవాలి అని చెప్పి చికెన్ షాప్ల దగ్గర వెయిట్ చేస్తూ కొన్ని బాక్సులు పట్టుకొని ఉంటాం. వాళ్ళ నెంబర్ రాసుకొని ఈ బాక్స్ కొత్త తీసుకెళ్ళండి, మీరు కావాలంటే సాయంత్రంలోగా తెచ్చియండి అని. తద్వారా వాళ్ళకు ఒక అహం దెబ్బతింటుంది. అరే మీరు ఇచ్చిన బాక్సా, నేను తెచ్చుకుంటలే, మా ఇల్లు పక్కనే కదా అని. కొంతమంది పర్లేదండి నేను పోయి తెచ్చుకుంటానండి. అట్లా 8 వారాలు మనం ఒక టిఫిన్ సెంటర్ని లేదా ఒక చికెన్ షాప్ని పట్టుకొని మనం వర్క్ చేస్తే మార్పు అనేది స్పష్టంగా కనపడ్డది. మీరు జూట్ బ్యాగుల్ని వాడాలి, టిఫిన్ బాక్సులు వాడాలి, క్యారీ బ్యాగ్ని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ ఒక ఉద్యమ స్థాయి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం మీ కార్యాచరణ ఏమైంది? ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కంపెనీలు ఏవైతున్నాయో విస్తృతంగా తయారు చేస్తున్న నేపథ్యంలో మీ స్లోగన్ ఎంతవరకు జనానికి? 100 కంపెనీలు, 1000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కానీ ముందుగా మేము దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసినాం. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న కవర్లని మాత్రం ఇమ్మీడియట్గా నిషేధించాలి. దీనికి ఆల్టర్నేటివ్ చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో ఇదే చికెన్, మటన్ షాప్కి అయితే ఆల్టర్నేటివ్ టిఫిన్ బాక్స్. వాళ్ళు కూడా 50 మైక్రాన్స్ కన్నా ఎబో కవర్లు తయారు చేస్తే కనీసం రీయూజ్ చేయొచ్చు మనం దాన్ని. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ కూడా అయిపోయినాక మళ్ళీ కొత్తగా తయారు చేయొద్దు. చేసినా కానీ జనాలు ఎవరు వాడట్లేరు అనే అవగాహన తేవాలనే ఉద్దేశంతో మేము ఫస్ట్ ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ఒక మూమెంట్, ఒక రోజులో మార్పు రాదు మాకు తెలుసు. కానీ ఈ రోజే మారాలి. మనం మారకపోతే మన మనుగడకే ప్రమాదం ఉంది అని చెప్పి ముఖ్యంగా జంట నగరాలు దీన్ని విస్తృత ప్రచారం చేస్తున్నారు. బాగానే ఉంది. తొలిసారిగా జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి మీకున్న లక్ష్యాలు, మీకున్నటువంటి కార్యాచరణ ఏంటి? ఒక హైదరాబాద్లో చేస్తేనే అవ్వదు అని చెప్పి దీన్ని తెలంగాణలో అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలనుకున్నాము. సంగారెడ్డికి రావాలన్న ఉద్దేశం. ఇక్కడ ఎవరిని భాగస్వాములు చేయాలంటే పర్యావరణాన్ని ప్రేమించే యువతరం ఎవరున్నారనుకొని ఈ యువజన సంఘాల సమాఖ్యతో మాట్లాడినట్లయితే యువత ఏదో ఒక దాని మీద మంచి పని మీద చేస్తుండాలి. ఇప్పుడు అంతా హరితహారం అని, చెట్లు పెంచాలి, వీటి మీద చేస్తున్నాం కదా. మరి పర్యావరణాన్ని కాపాడడంలో ప్లాస్టిక్ చాలా ప్రమాదకరంగా తయారైంది కాబట్టి చేయాలని మేము యువజన సంఘాల సమైక్యతో మాట్లాడినప్పుడు వాళ్ళు పెద్ద మనసుతో ఇమీడియట్గా మా సంగారెడ్డిలో మేము స్వీకరిస్తాం మీ ఛాలెంజ్ని, మీరు రండి అని ఆహ్వానించారు. ఈరోజు వేణుగారు ఎవరైతే యువజన సంఘాల సమైక్య అధ్యక్షులు ఉన్నారో వారికి ఛాలెంజ్ విసరడం జరిగింది. వారు ఆ ఛాలెంజ్ స్వీకరించడంతో పాటుగా దసరా వరకు సంగారెడ్డిలో 50 మైక్రాన్స్ కన్నా తక్కువ
కవర్లు లేకుండా చేస్తాననే ఒక ప్రమాణం, ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మిగతా జిల్లాలో కూడా తీసుకెళ్తారా? తెలంగాణ జిల్లాలో ఎప్పుడు తీసుకెళ్తారు? వీటిని ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? అదేవిధంగా నాకు సూర్యాపేట, నల్గొండ, మెదక్ ఇలా రకరకాల జిల్లాల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో నేను వృత్తిరీత్యా ఒక ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకున్న శని ఆదివారాలు ప్రతి వారం ఒక జిల్లాకు కేంద్రంకి వెళ్ళాలనుకుంటున్నా. ఇలాగా పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డిలో మొదలైంది. త్వరలోనే ఇంకో 10 జిల్లాలకు ఒక 2-3 వారాల్లో దీన్ని తీసుకెళ్ళబోతున్నాం. ఇదే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక అడుగు ముందుకేయాలి కాబట్టి నేను వేశాను. హెచ్ఆర్ మేనేజర్గా నాకున్నటువంటి 2 రోజులు వారానికి సెలవు దినాలని సమాజ సేవకు ఉపయోగిస్తున్నాను. ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని నిషేధించేంత వరకు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు లేకుండా చేసేంత వరకు, ఈ జూట్ బ్యాగులు ఉపయోగించేంత వరకు నా ఉద్యమం ఆగదు. అన్ని జిల్లాలకు దీన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తానని దోస్పాటి రామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి.